కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా మరోసారి సోనియా గాంధీ ఎంపికయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నూతన ఎంపీలు ఎన్నుకున్నారు. అలాగే కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తూ సిడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరోవైపు కొత్తగా ఎన్నికైన ఎంపీలకు విందుని ఇచ్చారు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా మరోసారి సోనియా గాంధీ ఎంపికయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన మీటింగ్ లో సిపిపి నేతగా సోనియా పేరును ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే ప్రతిపాదించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు సహా ఎంపీలు సమర్థించారు. సమావేశంలో రాహుల్, ప్రియాంక సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. సోనియా పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ పార్టీకి సోనియా సలహాలు, సూచనలు చాలా ముఖ్యమన్నారు. లోక్సభ పక్ష నేత ఎన్నికపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు ఖర్గే. बहुत बड़ी बात है, अच्छा है हमारी लीडर फिर से सीपीपी लीडर बनी और हमको मार्गदर्शन करते रहेगी और इससे बड़ा क्या हो सकता है। इंसान पार्टी के लिए पूरी अपनी खुशियां छोड़कर पार्टी की सेवा कर रही है, तो इसलिए मैं तो उनको सैल्यूट करता हूँ। दोबारा से चयनित करने का काम किया गया। उनका जो नेतृत्व रहा है, उनका मार्गदर्शन रहा है, उनका अनुभव रहा है, कांग्रेस पार्टी और तमाम विपक्ष के लिए तो मैं समझता हूँ लाभदायक रहेगा। లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్. దీనిపై త్వరలోనే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సిడబ్ల్యూసీ మీటింగ్ ను వాయిదా వేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారం, గ్యారంటీలపై కూడా సమావేశంలో చర్చించామన్నారు. ఎన్నికల సమయంలో బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసినా, కాంగ్రెస్ నేతలను బెదిరించినా బీజేపీకి గట్టి పోటీ ఇచ్చామన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు యోధుల్లా పోరాడారన్నారు కేసీ వేణుగోపాల్. సిడబ్ల్యూసీ unanimously requested Sri Rahul Gandhi ji to take the leader of the opposition position in Lok Sabha. All the participants unanimously put up their views on this issue. Everybody was unanimous that Rahul ji should take leader of the opposition position in the Lok Sabha. Rahul ji is the best person to lead this campaign inside the parliament. This is what the CWC's view. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇండియా కూటమి నేతలకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. కేవలం విదేశీ నేతలనే ఆహ్వానించినట్లుందన్నారు. ఒకవేళ ఆహ్వానం అందితే వెళ్లేదానిపై ఆలోచిస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ నైతికంగా, రాజకీయంగా పతనమయ్యారని విమర్శించారు జైరాం. कल के शपथ ग्रहण समारोह के लिए सिर्फ अंतर्राष्ट्रीय नेताओं को निमंत्रण गया है, अभी तक हमारे नेताओं को निमंत्रण नहीं आया है। जब हमारे इंडिया जनबंधन के नेताओं को निमंत्रण आएगा, अगर वो आएगा, उस पर हम विचार करेंगे। ఇక లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలకు విందు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. విందుకు ఖర్గే, రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.